మేము అలీ ఖమేనీని టార్గెట్ చేయడం లేదు. అలీ ఖమేనీ ఎక్కడున్నారో మాకు చాలా క్లియర్గా తెలుసు. మా ఓపిక చాలా నశిస్తోంది, చాలా థిన్ లైన్లో ఉంది ఓపిక. మీరు కనుక ఇప్పటికీ మా సివిలియన్స్ పైన, అమెరికన్ సోల్జర్స్ పైన దాడి చేయడం కనుక ఆపకపోతే ఆ ఓపిక, ఆ చిన్న సన్నని లైన్ కూడా దాటే అవకాశం ఉందనేటువంటి ఒక ట్వీట్ని వార్నింగ్ రూపంలో ఇస్తున్నారు. ఇది కేవలం ఒక ఇరాన్కనే కాదు, అటు అరబ్ కంట్రీస్ ఏవైతే ఏకమైపోయి అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చి ఇజ్రాయెల్ని కాల్పు విరమణ కోసం ఒప్పించాలని ఒక ఆలోచనతో ఉన్నాయో వాటికి కూడా ఈ ట్వీట్ వర్తిస్తుందని చూడాలి. సో అమెరికా అధ్యక్షుడి యొక్క ట్వీట్ని ఎలా చూడాలంటే చాలా థిన్ లైన్లో ఉంది ఆవేశం, కోపం అనేది. అది దాటితే కట్టలు తెగే అవకాశం ఉన్నట్టుగానే మాట్లాడుకొస్తున్నారు. ఆయన సివిలియన్స్ పైన దాడి చేయొద్దు అంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం ముప్పేట దాడి చేస్తోంది, ఇజ్రాయెల్ పై దాడి చేస్తోంది, ఎంబసీ కార్యాలయాలపైన దాడి చేస్తోంది, పెద్ద ఎత్తున ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తోంది. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. సో ఇటువంటి వార్నింగ్స్ నేపథ్యంలో కొంత కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందా? ఇది వార్నింగ్ అనుకోకుండా జస్ట్ అది సివిలియన్స్ పైన దాడి చేయొద్దని ఒక రిక్వెస్ట్గా కూడా తీసుకోవచ్చా ఇరాన్? అంటే ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి ఒక వార్కి ఒక్కసారి నేను ట్వీట్ మీద చదువుతాను ఒకసారి. We know exactly where the so-called supreme leader is hiding. He is an easy target. ఏమంటున్నారు ఆయన? సుప్రీం లీడర్ అలీ ఖమేనీ ఎక్కడున్నారనేది మాకు తెలుసు. He is an easy target, but he is safe there. అక్కడ ఏమంటున్నారు? ఆయన చాలా ఈజీ టార్గెట్ మాకు, కానీ ఆయన అక్కడ చాలా సేఫ్గా ఉన్నారు. We are not going to take him out or kill. మేము ఆయన వెళ్ళి చంపడానికి కోసమో, ఆయన పైన దాడి చేయడం కోసమో, చంపడం కోసమో ప్రయత్నం కాదు. అట్లీస్ట్ నాట్ going to take at least not for now, ఇప్పుడైతే కాదు. So but we don't want missiles shot at civilians or American soldiers. Our patience is wearing thin. మా ఓపిక అనేది చాలా చాలా థిన్ లైన్, అంటే చాలా చిన్న ఒక లైన్ దగ్గరే ఉండిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంటే అర్థం చేసుకోండి ఎంతటి మృదువుగా, డైరెక్ట్గా అలీ ఖమేనీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనేది. సో అక్కడ ఆయన చెప్తోంది ఒకటి, సివిలియన్స్ పైన, అమెరికన్ సోల్జర్స్ పైన దాడులు చేయడం ఆపితే మేము ఆగుతాం, లేదంటే మా ఓపిక అనేది నశిస్తోంది, చాలా థిన్ లైన్లో అదంతా ఉంది. సరి కనుక కట్టలు తెగేటువంటి ఒక ఆవేశం బయటకు వస్తే అలీ ఖమేనీని కూడా చంపుతామంటున్నారు అక్కడ ఆయన. అట్లీస్ట్ నాట్ ఫర్ నౌ, ఇప్పుడైతే మేము ఏం ఆలోచించేది, అట్లీస్ట్ నాట్ ఫర్ నౌ, ఇప్పుడైతే చంపదలుచుకోలేదు అటువంటి ఒక మాట మాట్లాడుకొచ్చారు. కృష్ణమోహన్, సో ఈ ట్వీట్కి అర్థం ఎలా చూడాలి? ఏ రకంగా దీన్ని రిక్వెస్ట్గా చూడాలా, దీన్ని వార్నింగ్గా చూడాలా? ఇరాన్ దీనికి ఎటువంటి సమాధానం ఇచ్చే అవకాశం ఉంది? ఇన్ఫాక్ట్ అలీ ఖమేనీకు ట్వీట్ చేశారు. ఒక్కసారి మనం డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ గురించి మాట్లాడదాం, ఆ తర్వాత అలీ ఖమేనీ ట్వీట్ వరకు వెళ్దాం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ని ఎలా చూడాలి? డెఫినెట్ గా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఖచ్చితంగా అలీ ఖాన్ ఎక్కడున్నాడనే సమాచారం అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు పూర్తిగా సమాచారం ఉంది. ఒకవేళ నిజంగానే వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఇప్పుడు అమెరికన్ టార్గెట్ చేయాలి, అలీ ఖమేనీని ఏం చేయాలి అని అనుకుంటే ఆ ఏం చేయడానికి వీళ్ళకేం పెద్ద టైం పట్టదు. బట్ అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న దీంట్లో వాళ్ళు సేఫ్ గానే ఉన్నారు అనే సమాచారం, అంటే ఒక స్వీట్ వార్నింగ్ లాగానే. అంటే నువ్వు ఎక్కడున్నావో మాకు తెలుసు, బట్ నువ్వు సరెండర్ కావడమా లేదు, యుద్ధాన్ని కొంత మనం కూర్చొని ఏదో ఒక శాంతి చూద్దాం అంటే దీంట్లో ఎవరో ఒక మూడో వ్యక్తి కూడా ఎంటర్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. డెఫినెట్ గా నేరుగా అలీ ఖమేనీతో మాట్లాడే పరిస్థితి ఉండదు. మధ్యలో మూడో వ్యక్తులు అంటే ఇరుపక్షాల శాంతిగా మాట్లాడగలిగిన వ్యక్తులు ఎంట్రీ కూడా ఉండబోతుంది. ఇప్పుడు ట్రంప్ నిజంగానే ట్రంప్ ఒక వార్నింగ్ అయితే ఇచ్చినట్టే, నువ్వు ఎక్కడున్నావో మాకు కంప్లీట్ గా తెలుసు, నువ్వు అక్కడ సేఫ్ గా ఉండు, అంతవరకే. అంతేగాని మిగతా ప్రయోగాలు చేయాలని అనుకుంటే ఇబ్బంది పడుతుంది. సివిలియన్స్ మీద అటాక్లు ఆపాలి, లేదు ఇంకో దగ్గర ఆపాలి. అమెరికా నువ్వు కొన్ని డిమాండ్ పెడుతుంది, దాని మీద నువ్వు సరెండర్ అయ్యే పరిస్థితిలోకి రావాలి. అమెరికన్ చెప్తున్న ఏవైతే కొన్ని నిబంధనలు ఉన్నాయో దాని కంట్రోల్లోకి అలీ ఖమేనీ రాగలగాలి అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అంతవరకు సిచ్యువేషన్ ఉంటుందా లేదు మళ్ళీ వేరే కండిషన్ లోకి వెళ్ళిపోతారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఎనీ టైం ట్రంప్ మాత్రం అలీ ఖమేనీకి మాత్రం ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు అనేది చాలా స్పష్టంగా అడుగుతుంది. అమెరికన్ రాబోయే రోజుల్లో, అంటే ఒకసారి 2-3 రోజుల్లోనే కొంత వార్ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం అని మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు మనోజ్. రైట్ కృష్ణమోహన్. సో ఏకంగా ఇజ్రాయెల్ కూడా ఈ ఘటనలో ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేదు. ఇజ్రాయెల్ అమెరికా వార్నింగ్ ఇస్తుంటే ఇజ్రాయెల్ ఏం చేస్తోందని డైరెక్ట్గా
రెవల్యూషనరీ గార్డ్స్, ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా టెలవీవ్ ప్రాంతాన్ని ఎవాక్యువేట్ చేయండి. మీరు మా దగ్గర ఏ రకంగా అయితే టెహరాన్ని ఎవాక్యువేట్ చేయమని చెప్పారో, సో మేము కూడా హెచ్చరిస్తున్నాం, టెలవీవ్ని ఎవాక్యువేట్ చేయండి, మీ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున దాడులు చేస్తామంటోంది ఇరాన్. టెలవీవ్ని మొత్తాన్ని కూడా శిథిలం చేస్తామంటోంది, ధ్వంసం చేస్తామంటోంది. టెహరాన్లో ఇప్పటికే ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చినట్టుగా దాడులు మొదలుపెట్టింది. కొజీర్ మిసైల్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతోంది. ఆ తర్వాత ఒక యూనివర్సిటీ దగ్గర కూడా మిసైల్స్తో దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఇక అన్కండిషనల్ సరెండర్ అనేటువంటి వ్యాఖ్యల్ని డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉంటే ఇరాన్ మరింతగా ఇప్పుడు తాజాగా ఒక ట్వీట్ చేశారు అలీ ఖమేనీ. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ ద బ్యాటిల్ బిగిన్స్. ఇది ఆయన చేసిన ట్వీట్ చూడండి. ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ ద బ్యాటిల్ బిగిన్స్, ఆల్ రిటర్న్ టు విత్ హిజ్ జుల్ఫికర్ అని ఏం చెప్తున్నారంటే, ఒక ఆ గ్రాఫిక్స్ చూడండి. సో తను యురేనియంకి సంబంధించి ఆ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కదా, ఆ న్యూక్లియర్ వెపన్స్ సిద్ధంగా ఉన్నాయి, వాటికి నిప్పంటించబోతున్న రకం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అయితే ఉంది. మీరు గమనించండి, అదంతా కూడా ఒక కొండ ప్రాంతం. సో దానిలోంచి ఆ విస్ఫోటనం అదంతా జరుగుతుంది చూశారు కదా. సో ఇది బహుశా అటువంటి అర్థం వచ్చే విధంగానే ఖమేనీ ట్వీట్ చేశారంటే ఏ మాత్రం కూడా ఆయన వెనక్కి తగ్గడం లేదు. మీరు హెచ్చరికలు జారీ చేస్తే న్యూక్లియర్ వెపన్ ప్రయోగిస్తా, మీరు తమాషాలు చేస్తున్నారన్నట్టుగానే ఆయన వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఆయన లోపలి వీళ్ళు ఒక్కసారిగా తన సైన్యంతో ఫైర్ చేయడగానే అటువైపు నుంచి నిప్పులు కక్కుతూ ఏ రకంగా అయితే ఆ బ్యాటిల్లో ఆ న్యూక్లియర్ వెపన్స్ వస్తాయో ఆ రకంగానే ఉంది. బహుశా ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అటువైపుగా ఆయన తిరిగి ఉన్నారు, ఆయన చేతిలో ఖడ్గం కూడా ఉన్నట్టుగా ఉంది. సో ఆయన ఏ మాత్రం కూడా తగ్గకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ ద బ్యాటిల్ బిగిన్స్, ఆల్ రిటర్న్ టు విత్ జుల్ఫికర్ అనేటువంటి ఒక ట్వీట్ని ఆయన చేశారు. సో ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ని పక్కన పెట్టి మనం చూద్దాం. ఎందుకంటే అన్కండిషనల్ సరెండర్ అని అంటుంటే అన్కండిషనల్ సరెండర్ లేదు, తొక్కలేదు. నేనేమైనా నువ్వేం చెప్తే వినడానికి నేను నీ దగ్గర సైన్యాన్ని కాదు, నేను కూడా ఒక సామ్రాజ్యానికి అధిపతినే, ఒక దేశానికి అధిపతినే, నీ అంతు తేలుస్తా అన్నట్టుగానే ఈ ట్వీట్ కనబడుతోంది. ఇవన్నీ కూడా ఒక రకంగా బెదిరింపు చర్యలకు ఒకరు పాడుపడుతుంటే నువ్వెంత అన్న చందంగా మారిపోతోంది. ఇది కాస్త మరో ఒక భారీ ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటుంది ఏంటి, రైట్ సైడ్ చూడండి, అన్కండిషనల్ సరెండర్, షరతులు లేకుండా లొంగిపో అనేటువంటి ఒక ట్వీట్ డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది ఇన్ ద నేమ్ ఆఫ్ నమీ ద బ్యాటిల్ బిగిన్స్, ఆల్ రిటర్న్ టు విత్ జుల్ఫికర్. ఇది ఖమేనీ చేసిన ట్వీట్. చూడండి, ఈ ట్వీట్స్ ఏ మాత్రం కూడా ఒకరికి తర్వాత ఒకరు తగ్గడం లేదు. నువ్వెంత అన్నట్టుగా ఉన్నది, తూకితే అన్నట్టుగా నువ్వెంత అనే సిచ్యువేషన్లా ఈ సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఇజ్రాయెల్ ఏమో ఆల్రెడీ ఇరాన్ పైన చాలా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది. నేను ఈ వార్త చెప్పే సమయానికి ఇజ్రాయెల్ తన ముప్పేట దాడితో ఒక యూనివర్సిటీ IGRC దగ్గర ఒక యూనివర్సిటీని, ఇమాం హోసియాన్ యూనివర్సిటీని పెద్ద ఎత్తున ఈస్ట్ టెహరాన్ అటువంటి యూనివర్సిటీని దాడి చేసింది ఇజ్రాయెల్. ఇంకా ఈ దాడులు కొనసాగిస్తోంది. కొజీర్ మిసైల్ ఫ్యాక్టరీని దాడి చేసింది. ఫస్ట్ స్ట్రైక్స్తో టెహరాన్ని ఉక్కిరి చేస్తోంది ఇజ్రాయెల్. సో ఇవన్నీ ఒక అయితే చైనా కూడా తన ఎంబసీ అధికారంతో చైనాకు సంబంధించినటువంటి ఆ పౌరులందరూ వెనక్కి తీసుకొచ్చుకుంది. ఆ తర్వాత చైనా కూడా ఇండైరెక్ట్గా కొంత వార్ వెపన్స్ని అటు ఇరాన్కి అందిస్తున్నట్టుగా ఒక చర్చ కొనసాగుతోంది. సో ఖమేనీ ట్వీట్ ఇవన్నీ కూడా కొంత ఆసక్తి రేపుతున్నాయి. సుమారుగా ఇరాన్ 30 మిసైల్స్ లాంచ్ చేసింది. ఎగ్జాక్ట్గా 4 గంటల సమయానికి 30 మిసైల్స్ని ఇటు టెలవీవ్ ప్రాంతం పైన దాడి చేసి ఎవాక్యుయేట్ టెలవీవ్ అనేటువంటి ఒక మాటని అటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మాట్లాడుతున్నారు. IDF ఎవాక్యుయేషన్ ఆఫ్ టెహరాన్ డిస్ట్రిక్ట్ అంటూ వార్నింగ్ ఇస్తున్నట్టు వైపున టెలవీవ్ ప్రాంతాన్ని పూర్తిగా వదిలేసి వెళ్ళండి అంటున్నారు. ఇక ఇజ్రాయెల్ ఎంబసీ ఆఫీస్ ప్రస్తుతానికైతే ఇంకా US ఎంబసీ ఆఫీస్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎంబసీ ఆఫీస్ పూర్తిగా ఇప్పుడు ధ్వంసమైంది. ఆ ధ్వంసం కారణంగా వారంతా కూడా దాన్ని ఓపెన్ చేయడం లేదు. అది కొన్ని రోజుల పాటుగా ఆ రకంగానే క్లోజ్ చేసి ఉంటుందన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ఈ దాడి జరుగుతోంది. ఈ దాడి పరిణామాలు తలుచుకుంటేనే కొంత ఆసక్తి రేపుతున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి. సో ఈ యుద్ధం ఎలా మారుతుందో అని తలుచుకుంటేనే కొంత ఒళ్ళు గగ్గుర్లు పుడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ నేను ఈ పదాన్ని ఎందుకు వాడాల్సి వస్తుందంటే కనుక ఒకసారి గమనించండి. చాలామంది ఈ మధ్య కాలంలో ఒకటి చర్చనీయాంశం తీసుకొస్తున్న 1941 వరల్డ్ వార్ 2 ఇప్పుడు అవే పరిణామాలు తావిస్తున్నాయి. భారతదేశం పైన పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడడం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగడం, రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరగడం, బాంబులు భీకరంగా దాడులు చేయడం, రష్యా ఎవరి మాట వినకపోవడం, బ్రిటన్ కూడా అటు ఉక్రెయిన్కి సపోర్ట్ ఇస్తానని చెప్పడం, నాటో దేశాలని ఉక్రెయిన్ వైపుగా ఉండడం, అమెరికా కూడా ఉక్రెయిన్ వైపుగా ఉండడం, రష్యా చైనా మద్దతు తీసుకునే అవకాశం కనబడుతోంది. రష్యా
వైపుగా ఇండియా కూడా నిలబడే అవకాశం కనబడుతోంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకరమైనటువంటి పోరు, ఎవరు చెప్పినా కూడా విన్నటువంటి ఒక పోరు. దీంట్లో డైరెక్ట్గా అమెరికా కూడా ఎంట్రీ ఇచ్చి నేను నీ అంతు చూస్తాను రకంగా ఖమేనీకి వార్నింగ్ ఇస్తుంది. ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే బహుశా మనం నమ్మమేమో, కాలజ్ఞానం అని చెప్తూ ఉంటారు, లేదంటే కొంతమంది ప్రెడిక్షన్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళంతా చెప్పేది ఒకటే, ఒక భారీ విస్ఫోటనం, ఒక భారీ ఎత్తున ఒక భారీ నష్టం ప్రపంచ దేశాలు చవిచూడబోతున్న ఒక వాస్తవాన్ని వాళ్ళంతా చెప్తున్నారు. దాని తాలూకా ఇవన్నీ కూడా ఉదాహరణలుగా, దాని తాలూకా సిమ్టమ్స్గా కనబడుతున్నాయి. చూద్దాం మరి ఏం జరిగింది. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ అలీ ఖమేనీకి ఏం వార్నింగ్ ఇచ్చారో చూద్దాం. Better than a ceasefire. What are you looking for here? An end, a real end, not a ceasefire. An end. So something that would be permanent. Yeah. Or giving up entirely. Is That's that okay too. Are you close there? Are you possible? Is that possible in the next 24, Why 48 not? hours? Certainly possible. Complete give up. That's possible. Yeah. What specifically is better than a ceasefire? What are you looking for here? An end, a real end, not a ceasefire. An end. So something that would be permanent. Yeah. Or giving up entirely. Is That's that okay too. Are you close there? Are you possible? Is that possible in the next 24, Why 48 not? hours? Certainly possible. Complete give up. That's possible. Yeah. هاي الصاروخ طلعته. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.